భయ్యా చందు భయ్యా ప్రేమ పరీక్షలో పాస్ అయ్యావు భయ్యా. ఇక మిగిలింది ఒకే ఒక పరీక్ష, పెళ్లి పరీక్ష. పెళ్లికి పరీక్ష పెట్టరా? స్వప్నానికి రిహార్సల్స్ లా పెళ్ళంటే పెళ్ళే. అరే మూర్ఖుడా, పెళ్ళంటే బొమ్మల పెళ్ళి అనుకున్నావురా? కాదమ్మా కాదు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి. మాకు తెలియదులే, మేము మేకకు మేక పోతుకు పెళ్ళి అనుకున్నాం. కానీ బ్రదర్, లైఫ్ లో నలుగురికి పనికొచ్చే మాట చెప్తున్నా నువ్వు. కానీ బ్రదర్ కానీ అరే జాగ్రత్తగా వినండిరా. మగాడు ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యాడంటే మా జంగల్ రాజాలాగా లైఫ్ లాంగ్ పెళ్ళం కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. దట్ ఈస్ ఫ్యాక్ట్. మీ జంగిల్ రాజా మధ్యలో పుడింగియాడు వాడావుడు. ఈజ్ గ్రేట్ గ్రేట్ పర్సనాలిటీ, మిలిటరీ రిటర్న్ అన్నమాట. శోభనం గదిలోకి పంపితే పెళ్లి కూతురికి రాత్రంతా తన కార్గిల్ యుద్ధంలో ఇరగదీసిన కథ చెప్పాడట. అంటే మీ జంగిల్ రాజు సైన్యంలో హవాల్దారా? కాదు, మిలిటరీ కిచెన్ లో ది గ్రేట్ కుక్. వాడికి అసలు విషయంలో అనుభవం లేదు. శోభనం రోజే పెళ్లి కూతురికి కథలు చెప్తూ కూర్చునేసరికి మరుసటి రోజు ఉదయం నుంచి వాడిని వంటగదికే పరిమితం చేసి పక్కింటోడితో కనెక్షన్ పెట్టుకుంది. అందుకే అనుభవంతో చెప్తున్నా, పెళ్లికి ముందు ప్రాక్టికల్స్ అవసరం. అదిగా మాటల్లోనే వస్తుంది నా జిగి జిగి. హాయ్ హాయ్ సరు. ఏంటి పార్టీనా? అవును స్వీట్ హార్ట్. మే ఐ హెల్ప్ యు? డెఫినెట్లీ. వీడు నా ఫ్రెండ్ చందు. హాయ్. వీడి లవ్ సక్సెస్ అయింది, అందుకే ఈ పార్టీ. రియల్లీ? కంగ్రాచులేషన్స్ యార్. థ్యాంక్ యూ. సరు, వీడికి నువ్వు ఒక ప్రాక్టికల్ క్లాస్ ఇవ్వాలి, ఓకేనా? ఓకే. పెళ్లికి ముందు తీయటి అనుభవం ఏ నీకు అక్కర్లేదా? నాక యూ నాటి. మేం పంచపాండవులం, ఏ పని చేసినా కలిసే చేస్తాం. వెల్కమ్. వస్తాను, డ్యూటీకి టైం అయింది. వెయిట్ చేస్తుండు, సరేనా? ఓకే హీరో, బాయ్ బాయ్. బాయ్. ఏంట్రా చందు, ఫటాఫట్ చెప్పే. నువ్వు నేను చెప్పినట్టు హీరో అవుతావా, లేకపోతే మా ఊళ్ళో జంగిల్ రాజా లాగా జీరో అవుతావా? టెల్ మీ, చెప్పరా. ఐ వాంట్ ఇమ్మీడియట్ ఆన్సర్. ఒరే చెప్పరా. సరే నీ ఇష్టం. ఏయ్!